చైతు అండ్ గిత్తి, వాట్స్ హ్యాపెనింగ్? ఇలా మాట్లాడడానికి చాలా సాడ్ గానే ఉంది బికాజ్ ఎస్ ఐఎమ్ క్విట్టింగ్ ద షో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నా లైఫ్ లో నేను ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసిషన్ వల్ల నా మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికలీ చాలా డౌన్ అయ్యాను అనమాట. దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ ఫ్రెండ్స్, మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది గిత్తి. నువ్వు హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు, నీకు ఏది హ్యాపీ అనిపిస్తే అది చెయ్యి. సో చైతు, బట్ ఇది బీబీ జోడీ, ఇది జోడీ షో. సోలోగా పర్ఫార్మ్ చేసే అవకాశం లేదు. సో జోడీగానే పర్ఫార్మ్ చేయాలి. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఓకే చైతు, బాయ్. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. జోడీ లేరు, పవర్ అస్త్రా లేదు, ఇంకా మీరెందుకు ఇక్కడ? నాలో ఉంది పవర్, నాలో ఉంది ఎనర్జీ. నేను ఎక్కడ కనిపించట్లేదే? కనిపించట్లేదు. సరే సరే, జోడీ జోడీ ఉందా లేదా? దమ్ముండే అటువంటి జోడీతో రావాలని చెప్పేసి ఒక జోడీని సెట్ చేసుకోవడం జరిగింది. ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ప్లానింగే, పెద్ద ప్లానింగే. సీజన్ 2 ఏం చెప్పి ఒప్పించారు ఈయన జోడీగా? ఏం లేదు, మంచి బాబు కాబట్టి. ఎవరు చెప్పారు? మంచోడని ఎలా తెలిసిపోయింది నీకు? ఒక్క ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉంటది కదా, చూడగానే పడిపోయింది సార్. దెబ్బలేమో తగిలినాయేమో చూసుకో. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకే అంటారు, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఉంటానమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా. అయ్యా ఏం చేస్తున్నా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నాడు. ఎక్కడ డిస్కనెక్షన్ అయిపోయిందంటే ప్రతిసారి మీరు ప్రాప్ ఎక్కడ హ్యాండిల్ చేయట్లేదు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అది కంప్లీట్లీ లో ఎనర్జీ అండ్ అంటే రిహర్సల్ చేసినట్టు అనిపించింది నాకు.